అందరికీ నమస్కారం. ఆనంది జీవిత కథ పార్ట్ 3. ఒకరోజు ఉదయం మొదటిసారిగా అభిరామ్ని చూసింది ఆనంది. అభిరామ్ని చూడగానే బికారిలా అనిపించాడు. చొక్కా కొన్ని చోట్ల చినిగింది. బ్రిటిష్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అని అర్థమైంది. ట్రక్లో నుండి సరుకులందించే కూలీలని సూపర్వైజర్ చేస్తున్న ఉద్యోగం అని కూడా అర్థమైంది ఆనందికి. అభిరామ్ని చూసిన ఆనందికి ఎందుకో తెలియదు, మనసు అదుపు తప్పింది. వెంటనే తను వంటగదిలోకి వెళ్లి అభిరామ్కి జ్యూస్ తయారు చేసుకువచ్చి ఇచ్చింది. ఇదంతా గమనిస్తున్న పని మనిషి రంగమ్మ, మా అమ్మగారు ఏంటి ఒక బికారి వైపు అలా చూస్తుంది, ఇది మంచి పని కాదు అని చెప్పి అక్కడున్న కూలీలని అభిరామ్ని తొందరగా పని పూర్తి చేసుకుని వెళ్ళండి అని కసురుకుంటుంది. జ్యూస్ ఇస్తూ ఆనంది ముఖాన్ని చూసిన అభిరామ్ మనసులో కూడా తన ప్రతిబింబం చెరగని ముద్ర వేసింది. అభిరామ్కి మనసులో నా జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. అలా ఆనంది వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి తలుపు చాటు నుండి అభిరామ్ని చూస్తూ ఉండటం ఆనందికి అలవాటుగా మారిపోయింది. ఆనంది అలా చూస్తున్న విషయం అభిరామ్కి తెలిసినా ధనవంతుల కూతురు అని తలెత్తి చూడడానికి కూడా సాహసం చేయలేకపోయాడు అభిరామ్. కాని కొన్ని రోజుల్లోనే ఆనంది ఆ ఇంటి బిడ్డ కాదు, ఒక అనాథ అని తెలిసి ఆ రోజు నుండి ధైర్యం తెచ్చుకొని ఆనంది వైపు చూడటం మొదలుపెట్టాడు. ఆనంది ఒక ఉత్తరం రాసి జాగ్రత్తగా అభిరామ్ పక్క నుండి వెళ్తూ తన చేతిలో పెట్టి వెళ్ళింది. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అర్థం చేసుకున్న రోజీ ఏం చేస్తున్నావంటూ పెద్దగా అరుస్తుంది. ఆనంది వెర్రిపిల్ల, మాయ మాటలు చెప్పి ఎవరైనా మోసం చేయగలరు అంటుంది రంగమ్మ. వీళ్ళిద్దరూ మాటలు విన్నా ఆనంది తప్పించుకోవటం కోసం మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుండి అభిరామ్ని పని కోసం ఇంటికి రానివ్వలేదు. అర్థమైంది, ఆనంది తనని చూడాలి, కలవాలి అని ప్రతిరోజు కలలు కంటూ ఉంటుంది. అభిరామ్ లేకపోతే తన జీవితం వేస్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఎవరితో మాట్లాడకుండా తన గదిలోనే ఊహల ప్రపంచంలో ఉంటుంది ఆనంది. అభిరామ్ కూడా ఆనందిని ఇష్టపడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరికీ కనపడకుండా వెళ్ళి ఆనందిని కలుస్తాడు. ఆనంది వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్న ఒక చిన్న హౌస్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు అభిరామ్. అప్పటి నుండి వారంలో ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకి ఆ ఇంటికి రావాలి అని ఇద్దరూ నిర్ణయించుకుంటారు. అలా ప్రతి బుధవారం అక్కడికి ఇద్దరూ కలుసుకోవటం అలవాటైపోతుంది. ఆనంది ప్రేమ వ్యవహారం తెలిసి నిరోధించలేకపోయింది రోజీ. ఇద్దరి మధ్య కలవటాలు, ఉత్తరాల రాయబారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనంది కూడా అభిరామ్ కోసం ఏదైనా చేయగలను అన్న తెగింపు కనపడుతుంది. అంతలో వాళ్ళిద్దరి జీవితాల్ని తారుమారు చేసే ఒక వార్త భారతదేశంలో చుట్టుకుంది. అప్పుడే అందిన వార్త, ప్రజలందరినీ మాయ చేసే వార్త. ముంబై పక్కన ఉన్న సముద్రంలో ఒక దీవి ఉంది. ఆ దీవి పాకిస్తాన్కి చెందిందా లేక చైనాకు చెందిందా అనేది ఎవరికీ తెలియదు. కానీ ఒక టూరిస్టు సరదాగా ఆ దీవికి వెళ్తే అక్కడ బంగారు గని ఉందని తెలిసింది. ఆ టూరిస్టు వస్తూ వస్తూ ఒక సంచి నిండా బంగారం తీసుకువచ్చి టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ వచ్చారు. ఇక అంతే, అందరూ ఆ దీవికి వెళ్లి బంగారం తెచ్చుకుని ధనవంతులు కావాలి అన్న ఆశ పెరిగిపోయింది. ఒక్క భారతదేశంలోనే కాదు, అటు పాకిస్తాను, చైనాలో 3 దేశాలకి మధ్యలో ఉన్న దీవి బంగారం కోసం అందరూ వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. వెళ్ళడానికి కూడా సముద్ర మార్గం తప్పించి ఇక ఏ మార్గమూ లేదు. ఆ ప్రయాణంలో ఎన్నో సుడిగుండాలు ఉన్నాయి. సుడిగుండాలు దాటుకుంటూ అక్కడికి వెళ్ళడానికి కనీసం 10 రోజుల సమయమైనా పడుతుంది. దీవిని చేరుకోవడానికి చాలా మంది జనాలు ఆశపడుతున్నారు. కానీ కొంతమంది అది ఒక అబద్ధం అని అనుకుంటున్నారు.
కానీ ప్రతిరోజు బంగారం దొరికింది, బంగారు గనులు ఉన్నాయని పేపర్లో న్యూస్ రావటం వల్ల ఇక అందరూ బలంగా నమ్మటం ప్రారంభించారు. కొంతమందికి అక్కడికి వెళ్ళాలని ఉన్నా సముద్ర ప్రయాణానికి పడవలేదు. అంతేకాదు అక్కడ తినడానికి ఆహారం దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ క్రూర జంతువులు ఏమైనా ఉంటే మనుషుల్ని తిని చంపేస్తాయి అన్న భయం కూడా ఉంది. అలా అని బంగారం ఉంది అని తెలిసి కూడా జనాలు వెళ్లకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది పడవ ఉన్నవాళ్ళు ఆ దీవికి ప్రతిరోజు రాత్రి ప్రయాణం బయలుదేరబోతుంది అని అనౌన్స్ కూడా చేశారు. అక్కడ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని ఆ పడవలో వెళ్ళి ఒక సంచి బంగారం తీసుకుని మళ్ళీ అదే పడవలో తిరిగి వస్తే జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అని చాలా మంది పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పడవలో బయలుదేరుతున్నారు. అందరిలాగే అభిరామ్ కూడా తన మనసు మారిపోయింది. డబ్బు ఉంటేనే ఈ సమాజంలో మనిషికి ఒక గౌరవం, వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. ఆనందికి ఆ విషయం చెప్తే ఆనంది ఏడుస్తూ, వద్దు వెళ్ళకండి, కావాలంటే మా అమ్మని అడిగి ఎంతో కొంత డబ్బు ఇప్పిస్తాను, వ్యాపారం చేసుకుందాం అని అంటుంది. ఎవరో దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళి తొందరగా బంగారం తీసుకుని తిరిగి నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఆనంది బాధపడుతున్నా ఆనంది మాటలు పట్టించుకోకుండా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళమ్మకి విషయం చెప్తాడు. అభిరామ్ వాళ్ళ అమ్మ కూడా అలాగే బాధపడుతూ, అక్కడి తెలియని ప్రదేశంలో నీకు ఏదైనా జరిగితే నేను ఎలా తట్టుకోగలను, ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం కదా అని వాళ్ళ అమ్మ చెప్పినా అభిరామ్ వినడు. ఇక అభిరామ్ అమ్మకి ఆనందకి చెప్పడం వేస్ట్ అనుకొని బయటకు వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. పడవలో ప్రయాణం చెయ్యాలి అంటే టికెట్ కొనుక్కోవాలి, కానీ టికెట్ కొనడానికి డబ్బులు లేవు. ఎలా అని ఆలోచించగా తనకి ఒక ఉపాయం తట్టింది. తన పనిచేస్తున్న కంపెనీలో వస్తువులు దొంగతనం చేసి వాటిని అమ్మేసి ఆ డబ్బులతో పడవలో బయలుదేరదాం. కంపెనీ వాళ్ళు ఆ విషయం తెలుసుకునేలోపు నేను పడవలో ఉంటాను కాబట్టి నన్ను పట్టుకోలేరు. బంగారం దొరికిన తర్వాత తిరిగి ముంబై వచ్చిన ఆ బంగారంతో వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తాను. అప్పుడు నాకు ఎటువంటి దొంగతనం నేరం మోపదు అని అనుకొని తన కంపెనీకి వెళ్తాడు. అనుకున్నట్లుగానే ఎవరూ లేని సమయంలో కంపెనీలో ఉన్న విలువైన వస్తువులు తీసుకొని అమ్మేసి తన పడవ ప్రయాణంలో బయలుదేరుతాడు. కొన్ని రోజుల్లోనే కంపెనీ వాళ్ళకి తెలిసిపోతుంది కంపెనీలో కొన్ని విలువైన వస్తువులు దొంగతనం జరిగింది అని. ఆ దొంగతనం అభిరామ్ చేశాడు అని తెలిసి అన్ని టీవీల్లోనూ వార్తాపత్రికల్లోనూ ఆ విషయమే వచ్చింది. ఆనంది టీవీలో ఆ వార్త చూసి చాలా బాధపడుతుంది. కానీ అభిరామ్ అలాంటి వాడు కాదు, అక్కడికి వెళ్ళడానికి డబ్బుల్లాకే అలా చేసి ఉంటాడు అని ఆనంది తన మనసుకి నచ్చ చెప్పుకుంటుంది. ఈ విషయం చూసిన రోజీ రంగమ్మ ఆ దరిద్రుడు ఇక్కడి నుండి వెళ్ళిపోయి చాలా మంచి పనైంది, ఆనందికి ఇక మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు అని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. కానీ అభిరామ్ అమ్మ తన కొడుకు దొంగ అని తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ విధంగా తన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కొన్ని రోజులు ఆనంది ముభావంగా తన గదిలోనే ఉంటుంది. సరే, అభిరామ్ని మర్చిపోవడానికి తనకి కొంత సమయం కావాలి కదా అని రోజీ కూడా ఆనందిని విసిగించకుండా వదిలేస్తుంది. ఒకరోజు పని మనిషి రంగమ్మ పెరడు అంతా క్లీన్ చేస్తూ ఉంటే ఒక చెట్టు పొదల్లో ఏదో తవ్వినట్లు అనిపిస్తుంది. ఏముంది అని ఆ గుంత తవ్వి చూడగా అక్కడ ఒక చెక్క బాక్స్ ఉంటుంది. ఆ చెక్క బాక్సులో అనేక ఉత్తరాలు ఉంటాయి. అవి తీసుకుని చదివితే అర్థమైంది ఆనందికి అభిరామ్కి మధ్య జరిగిన ప్రేమ ఉత్తరాలు అని. మళ్ళీ ఈ ఉత్తరాలు ఎక్కడ రోజీ అమ్మగారు చూస్తే అమ్మగారికి కోపం పెరిగిపోతుందేమోనని ఆ ఉత్తరాలుని పైటి చెంగులో వేసుకుని పని మనిషి రంగమ్మ ఆనంది గది దగ్గరికి వెళ్తుంది. అంతలో ఆనంది తలదించుకుని ముభావంగా ఉండటం చూసి, ఏంటమ్మా అలా ఉన్నావని ఆనందిని తల మీద చెయ్యి వేసి అడుగుతుంది రంగమ్మ. నువ్వు అభిరామ్ గురించి
అస్సలు పట్టించుకోకమ్మా. వాడు దొంగ అని అన్ని పేపర్లలో వేయించారు కదా, నీకు తెలుసు కదా. అలాంటి వాడితో నీ జీవితము నాశనమైపోతుంది. రోజీ అమ్మగారు నీ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నారు. చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకోకు అని రంగమ్మ ఏదో చెబుతుంటే ఆనంది రంగమ్మను కౌగులించుకొని పెద్దగా ఏడుస్తుంది. ఆనంది ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాక ఏమైందమ్మా అని అడగగా నేను కడుపుతో ఉన్నాను అని చెప్తుంది ఆనంది. ఆ మాటలు విని రంగమ్మ చాలా షాక్కి గురి అవుతుంది. ఎంత పని చేశావు నువ్వు? ఇప్పటి వరకు నీ మీదే ఆశలు పెట్టుకున్న రోజీ అమ్మగారికి ఈ విషయం తెలిస్తే బతుకుతారా? ఇప్పుడు ఆ అభిరామ్ ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడేం చేయగలం అని అంటుంది రంగమ్మ. అభిరామ్ బంగారం కోసం దీవికి వెళ్ళాడు. నాకు చెప్పే బయలుదేరాడు. ఆ రోజుకి నేను కడుపుతో ఉన్న విషయం తెలీదు అని ఏడుస్తూ చెప్పింది ఆనంది. నేను ఒకటి చెప్తాను, నా మాట వింటావా అని రంగమ్మ అనేసరికి చెప్పు అన్నట్లు తల ఊపింది ఆనంది. ఈ విషయం బయటకు వస్తే మన ఇంటి పరువు పోతుంది. అంతేకాకుండా అనాథ పిల్లని పెంచుకున్నందుకు మీ అమ్మను కూడా అందరూ తిడతారు. నాకు తెలిసిన ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మూలికలు తీసుకువస్తాను. అది తీసుకోవటం వల్ల నీ కడుపు పోతుంది. ఈ విషయం మన ఇద్దరి మధ్యే ఉంటుంది. దయచేసి ఈ ఒక్కసారైనా నా మాట వినమ్మా అని రంగమ్మ అనేసరికి కాసేపు ఆలోచించుకున్న ఆనంది నీ ఇష్టం అంటుంది. రంగమ్మ తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మూలికల రసం తీసుకుని వస్తుంది. 3 రోజుల పాటు ఆ మూలికల రసం తాగితే కడుపు పోతుంది అని డాక్టర్ చెప్తాడు. 3 రోజులు ఆనంది దగ్గరే ఉండి అన్ని పనులు చూసుకుంటుంది రంగమ్మ. కాని కడుపు పోలేదు. ఆనంది ఆరోగ్యం మాత్రం పాడైపోయింది. తనకు తెలిసిన చాలా నైటు వైద్యాలు కూడా ఆనంది మీద ప్రయోగించింది రంగమ్మ. రంగమ్మకేం తెలుసు ఆ నాటు వైద్యము నిదానంగా ప్రభావం చూయిస్తుందని. ఆ విషయం తెలియక ఆనంది కడుపు పోలేదన్న బాధతో, మరొక పక్క ఈ విషయం బయట వాళ్ళకి తెలిస్తే ఇంటి పరువు పోతుందని తెగ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది రంగమ్మ. కొన్ని రోజుల తరువాత పని మనిషి రంగమ్మతో నేను అభిరామును వెతుక్కుంటూ ఆ బంగారం ఉండే దీవికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది ఆనంది. అక్కడికి మగవాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఆడవాళ్లు వెళ్లే సాహసం చేయట్లేదు. అసలు నువ్వు ఎలా వెళ్ళగలవు? అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత అభిరామ్ నిన్ను కాదంటే ఏంటి నీ పరిస్థితి అని అడుగుతుంది రంగమ్మ. లేదు రంగమ్మ, నన్ను అభిరామ్ తనకన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. నేను కడుపుతో ఉన్న విషయం తెలియదు కాబట్టి నన్ను వదిలిపెట్టి బంగారం కోసం వెళ్ళాడు. లేదంటే నా కోసం ఇక్కడే ఉండేవాడు. నన్ను ఎలాగైనా ఆ దీవికి పంపే ఏర్పాట్లు చేయవా ప్లీజ్ అని అడుగుతుంది ఆనంది. ఆనందిని అలా ఇంట్లో నుండి బయటికి పంపించినా ఆ ఇంటి పరువు పోతుంది. కానీ ఆనంది కడుపుతో ఉంది అన్న విషయం తెలిసి ఇక్కడ ఉంచటం కన్నా తనని అభిరామ్ దగ్గరికి పంపించటమే మేలు అనుకొని సరే నేను దాని గురించి విషయాలు తెలుసుకుంటాను అని చెప్పి రంగమ్మ బయటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకు తెలిసిన వాళ్ళందరి ద్వారా విషయం తెలుసుకుంటుంది. వారానికి ఒకసారి మన ఊరు నుండి ఒక పడవ వెళ్తుంది. కానీ అందులో మగవాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఆడవాళ్లు వెళ్ళటం లేదు. నువ్వు ఎవరికీ తెలియకుండా అక్కడికి వెళ్ళాలి అని పని మనిషి రంగమ్మ ఆనందితో అనటంతో ఎలా కుదురుతుంది అని ఆనంది అంటుంది. ముందు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని రంగమ్మ అడిగేసరికి ఉన్నాయి అని చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు రోజు ఇస్తున్న డబ్బులు దాచిపెట్టిన డబ్బా తెచ్చి చేతికిస్తుంది ఆనంది. వారానికి ఒకసారి వెళ్లే పడవలో వంట చేసే ఒక కుర్రాడు రంగమ్మకి తెలుసు. అక్కడికి వెళ్లి ఆనంది కడుపుతో విన్న విషయం చెప్పకుండా ఆనంది ప్రేమ విషయం మాత్రమే చెప్పి తనని ఎవరికీ తెలియకుండా పడవలో ఆ దీవికి తీసుకువెళ్ళాలి అని అడుగుతుంది రంగమ్మ. ఆ కుర్రాడి పేరు కిషోర్. ఆ మాటలు వింటున్న కిషోర్ నాకు సహాయం చేయాలని ఉంది, కానీ పడవ యజమానికి కానీ కెప్టెన్కి గాని తెలిస్తే నన్ను చంపేసి సముద్రంలో పడేస్తారు అని కిషోర్ భయపడుతూ చెప్తాడు. నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను,
దయచేసి ఆనందిని తీసుకెళ్లి ఆ దీవిలో వదిలిపెట్టండి. ఆనంది తన ఇష్టపడ్డ అభిరామ్ని కలుసుకోవాలి అని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది కిషోర్ని. కాసేపు ఆలోచించిన కిషోర్, సరే అయితే ఆ అమ్మాయిని మగవాళ్ల బట్టలు ధరించి మగవాళ్ల రూపంలో రమ్మను. నేను వంట చేయడానికి ఉపయోగించే సరుకులు పెట్టుకునే గదిలో ఉంచి తనని తీసుకువెళ్తాను. తన పడవ ప్రయాణం పూర్తయ్యే వరకు బయటకు రాకూడదు, ఆ గదిలోనే ఉండాలి అని చెప్పేసరికి సరే అని రంగమ్మ ఆనంది ఇచ్చిన డబ్బులు కిషోర్కి ఇచ్చి ఇంటికి వెళుతుంది. ఆనందికి కిషోర్ గురించి, పడవలో దాక్కొని వెళ్లాల్సిన విషయం గురించి చెప్తుంది. ఆనంది చాలా ఆనందపడుతూ, పర్వాలేదు, ఎన్ని రోజులైనా తిండి నిద్ర లేకుండా ఆ గదిలోనే ఉండగలను. నేను అభిరాముని కలుస్తాను అన్న ఆనందమే నన్ను అక్కడికి వెళ్లేలా చేస్తుంది అని అంటుంది. ఎలాగైనా అభిరామ్ని తీసుకుని ముంబై తిరిగి వస్తాను అని అంటుంది ఆనంది. పడవ బయలుదేరే రోజు రాత్రి రోజీ నిద్రపోతున్నది గమనించి ఆనందిని అబ్బాయిగా రెడీ చేసి పడవ దగ్గరికి తీసుకువెళ్తుంది రంగమ్మ. పడవలోకి వెళ్తూ రంగమ్మని చూసి ఏడుస్తూ రంగమ్మని కౌగులించుకుని, నేనెవరో తెలియకపోయినా నన్ను పసిపాపప్పటి నుండి నన్ను పెంచి పెద్ద చేశావు, కంటికి రెప్పలా చూసుకున్నావు. ఇప్పుడు నువ్వు తిరిగి ఆ ఇంటికి వెళ్తే రోజీ అమ్మగారు నిన్ను బతకనిస్తారా అని సందేహంగా అడుగుతుంది ఆనంది. బతకనివ్వరు, అయినా నేనిక అక్కడికి వెళ్ళను, మా సొంత ఊరు వెళ్ళిపోతాను. నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో ఉండలేను. నిన్ను నేను కూడా ఒక కన్న కూతుర్లాగే అనుకుంటున్నాను అని రంగమ్మ బాధపడుతూ చెప్తుంది. నేను తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా నీ దగ్గరికి వస్తాను రంగమ్మ అని చెప్పి షిప్పులోకి వెళ్ళి కిషోర్ చెప్పినటువంటి గదిలోకి కూర్చుంటుంది. అందరూ నిద్రపోయారు అని గమనించుకున్న కిషోర్ ఆనంది దగ్గరికి వెళ్ళి, ప్రతిరోజు రాత్రి నేను వచ్చి మీకు భోజనం అందిస్తాను, మీరు ఇక్కడే ఉండండి, బయటకు మాత్రం రాకండి అని కిషోర్ అనేసరికి సరే అన్నట్లు తల ఊపుతుంది ఆనంది. తర్వాత రోజు రాత్రి కిషోర్ ఆనందికి భోజనం తీసుకొని వెళ్తాడు. కానీ ఆనంది స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. తన బట్టలు మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంటాయి. ఆనందిని అలా చూసేసరికి కిషోర్కి నోట మాట రావటం లేదు. ఆనంది చనిపోయిందేమో అన్న సందేహం కూడా కిషోర్కి కలిగింది. ఆనంది అసలు కదలటమే లేదు. ఆనందికి ఏమైంది? ఎందుకలా పడిపోయింది? నిజంగానే ఆనంది చనిపోయిందా? ఇప్పుడు కిషోర్ ఏం చేయగలడు? ఆనంది వల్ల కిషోర్ జీవితం తారుమారు కాబోతుందా? తెలుసుకోవాలంటే ఆనంది జీవిత కథ తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 4.